హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్ అండ్ గుంటూరు సిటీ. సో యాజ్ యూజువల్ షార్ట్ వీడియో చూసుకున్నారు కదా. సో పొలం ఒకటి ఉంది సేల్కి అని చెప్పాను, తార్ రోడ్డుకే. సో ఇది డీటెయిల్ వీడియో. దీంట్లో అంతా డీటెయిల్గా స్లోగా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో చూద్దాం ఫ్రెండ్స్. హ్యాపీగా ఒక టీయో కాఫీయో తాగుతూ ప్రకృతి అందాలను వీక్షించి ప్రశాంతంగా రిలాక్స్గా బిట్ వీడియో చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ చూడండి, పచ్చగా పొలాలు ఎంత బాగున్నాయో. మొక్కజొన్న ఏమో ఇది. ఇక్కడికి వస్తే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొంతసేపు ఉండిపోదామనే మనసులో అనిపిస్తూ ఉంది. నీట్గా ఉంది మొక్కజొన్న చూడండి. సో అది విషయం. ఎనీహౌ మన పొలం పక్కన ఇదిగోండి, ఇది తార్ రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి మార్కాపురం డిస్ట్రిక్ట్, మనకు డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్ 12 కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి తార్ రోడ్. ఓకే, మార్కాపురం డిస్ట్రిక్ట్ మనకు 12 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి తార్ రోడ్డుకే మన పొలం. ఓకే ఫ్రెండ్స్, మొక్కజొన్న తోటలో అని హ్యాపీగా బాగుంది, గ్రీన్గా ప్రశాంతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన పొలంలోకి వెళ్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది తార్ రోడ్డు, ఇదే మన పొలం ఫ్రెండ్స్. ఓకే, డీటెయిల్ వీడియో ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇదిగోండి చూడండి రోడ్ ఇది. ఓకే, ఇది మన పొలం ఫ్రెండ్స్. మన పొలం 3 ఎకరాలు. ఐ రిపీట్, మన పొలం 3 ఎకరాలు ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి హ్యాపీగా లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మన పొలం పక్కనే మొక్కజొన్న తోట. సో పాత మూవీలో ఏదో సాంగ్ ఉంది, మొక్కజొన్న తోటలో సంథింగ్ బాగుంటాయి పాటలు వింటూ ఉంటే, ఓల్డ్ సాంగ్స్. చెట్లు, గాలి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, నాకు బాగా ఇష్టము. సో మ్యాక్సిమం నేను టైం దొరికినప్పుడు ఇలా చేలల్లో అటు ఇటు ఒక్కడనే వచ్చి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇదిగోండి పక్కనే మొక్కజొన్న తోట. సో మొక్కజొన్న ఏదైనా దొరుకుద్దేమో టెఫ్ట్ చేద్దాం ఒకటి. చూడండి ఒకసారి టచ్ చేద్దాము. మొక్కజొన్న చేను మీరు ఎప్పుడైనా చూసారేమో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒకటన్నా దొరుకుద్దేమో మొక్కజొన్న అని చూస్తున్నాను. ఉన్నాయి లోపల, బట్ అది పద్ధతి కాదు, పెంచుకోకూడదు. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి మంచిగా చేనేసారు. మనం అలా దొంగతనం చేయటం మంచిది కాదు. చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకే, నాకు బాగా నచ్చింది గ్రీనరీ. ఓకే ఫ్రెండ్స్, మన పొలంలోకి వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ నేను నించింది మన పొలము. సో ఇక్కడి నుంచి చూడండి, ఇంకొద్దిగా లోపలికి వెళ్తాను ఫ్రెండ్స్. 3 ఎకరాలు. ఇది ఇద్దరు ఫ్రెండ్స్వి, ఇద్దరు మిత్రులవి ఇవి. సో 1.5 ఎకరా 3 ఎకరాలు పక్క పక్కనే రోడ్డుకే. సో ఇది సేల్కి ఉంది. ఇక్కడ నుంచి మనకు మార్కాపురం బస్ స్టాండ్ అరౌండ్ ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది. సో తార్ రోడ్ బిట్స్ ఫ్రెండ్స్. ఓకే చూడండి, నీట్గా స్థలంలోనే ఉన్నాను నేను. పక్కనే మొక్కజొన్న తోట ఉంది ఇవ్వండి. సో అది ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం ఒకసారి. సో మార్కాపురం డిస్టిక్ అయింది కాబట్టి మీరు ఇది వెంచర్స్ కైనా వాడుకోవచ్చు, లేదా మనకు త్వరలో డ్యామ్ కూడా, మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి డ్యామ్ కూడా త్వరలో కంప్లీట్ చేస్తానని వాగ్దానం ఇచ్చి అది చెప్పి వెళ్ళారు. సో అది కూడా అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ అది చూడండి ఒకసారి మన పొలము నుంచి ఆ బ్యాక్ సైడ్ మీకు పొగాకు కనిపిస్తూ ఉంది కదా, అదిగోండి స్ట్రైట్గా అంతవరకు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనము పొలము. ఓకే, నీట్గా ఉంది. టైటిల్ తార్ రోడ్డు బిట్టు, 3 ఎకరాలు ఫ్రెండ్స్. మంచిగా ప్రశాంతంగా ఉంది తార్ రోడ్డుకి మన బిట్టు. ఓకే ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, మన పొలంలోనే ఉన్నాను. దీని కాస్ట్ కానీ మీకు తెలుసుకోవాలనుకుంటే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, దీని కాస్ట్ తెలుసుకోవాలని చెప్పేసి మీరు వాట్సాప్ చేస్తే, కొద్దిగా వెయిట్ చేస్తే మీకు నేను దీని ప్రైస్ అనేది తెలియజేస్తాను. లేదా లైవ్లో మాతో వచ్చి చూడాలనుకున్నా కానీ మీరు కాల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడ 3 ఎకరాలు మంచిగా నీట్గా ఉంది. టైటిల్ తార్ రోడ్డు, మార్కాపూర్ నుంచి 11-12 కిలోమీటర్ల దూరంలో. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, చుట్టుపక్కల అన్ని పొలాలే, కొద్దిగా దూరంలో వెంచర్స్ ఉన్నాయి. మీకు క్లియర్ టైటిల్ తార్ రోడ్డు. ఓకే ఫ్రెండ్స్, 3 ఎకరాలు చూసుకోండి ఒకసారి. పక్కన పొగాకు వేసింది కూడా దీంట్లోకే వస్తుంది. ఓకే, ఆ పక్కన పొగాకు ఇదిగోండి ఇది. ఓకే, ఆ లాస్ట్ పొగాకు వరకు లెంత్, లాస్ట్ స్ట్రైట్ పొగాకు వరకు. ఈ పక్కన వచ్చేసి మొక్కజొన్న చేను, ఈ పక్క వాళ్ళది. ఓకే, డ్రిప్ పెట్టి మొక్కజొన్న వేసారు ఫ్రెండ్స్. సో చూడండి ఒకసారి, డ్రిప్ పెట్టి బాగుంది ఫ్రెండ్స్. చూడండి నీట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అది విషయము. మన వీడియోస్ని
చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా స్థలాలు పొలాలు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. సో దట్ వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు, వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారు. మీరు ఇది డైలీ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఏ ఏరియాలో ఎంత రేట్ ఉంది, ఎక్కడ ఏ పొలం ఉంది, తార్ రోడ్డుకు ఉందా, లోపలికి ఉందా, ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇది ఒకవేళ మనం తీసుకుంటే వెంచర్ వేసుకోవచ్చా, ఇటువంటి మంచి మంచి ఐడియాస్ అనేది మీ మైండ్లో అనేది మీరు జనరేట్ చేసుకుని మీకు నచ్చింది అనుకోండి, ఇక్కడ కాకపోయినా ఇంకో చోట నేను చూపించే వీడియోస్ కాకపోయినా కానీ మీరు ఇంకోటైనా చూసుకొని నీట్గా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ ఏరియాలో చూపించాను, ఇంకా ఇక్కడ రేట్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది, మీ ఏరియాలో కానీ అటు కానీ ఇటు కానీ ఎక్కడ కావాలనుకున్నా కానీ మీరు చూసుకొని నీట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాట్సాప్ చేయండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, దీని గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటాను చూసేసి మనకు వాట్సాప్ చేయండి. ఇందులో కంది ఏమి వేశారు ఫ్రెండ్స్ చూపిస్తా. ఇది కంది పొట్టు అంటారు దీన్ని. ఓకే, పొట్టేళ్ళు బాగా తింటాయి వీటిని. పొట్టేలు ఎండాకాలం మేత తక్కువ అయినప్పుడు పొట్టేలు బాగా తింటాయి అనమాట. ఈ పొట్టును ఏం చేస్తారంటే పొట్టేలకు వాటికి ఆవులకు కూడా మేతగా వేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి. రైట్ ఫ్రెండ్స్, నైట్. ఓకే, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, దెన్ ఒకసారి మళ్ళీ మీకు రోడ్డు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇవ్వండి, తార్ రోడ్ అది. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము, ఒకసారి తార్ రోడ్డు చూసుకోండి. ఇవ్వండి స్ట్రైట్గా ఫ్రెండ్స్. ఈ పొగాకు వేసింది కూడా మన చేనే, అంటే ఈ 3 ఎకరాల్లోకే. దెన్ ఇది ఈ కంది వేసింది, కంది పొగాకు ఇద్దరు ఫ్రెండ్స్ది తీసుకున్నారు. సో సేల్కి పెట్టారు. సో అది మీకు కావాలనుకుంటే దీని గురించి రేట్ తెలుసుకోవాలనుకున్నా కానీ, లేదా చూడాలనుకున్నా కానీ, ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకున్నా కానీ మనతో కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నెంబర్స్ అవి డిస్ప్లేలో ఇస్తాను, యాడ్ ఐడి ఇస్తాను ఫ్రెండ్స్. ఆ యాడ్ ఐడిని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి మెయిన్ రోడ్ అది, తార్ రోడ్డు. నడుచుకుంటూ వచ్చాను కదా, అక్కడ వెళ్తూ ఉన్నారు జనాలు. సో నేను వెళ్తున్నాను. ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ పొలాల్లో. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా చెట్టు నీడ ఉంటే ఇంకా బాగుంది. చెట్టు నీడ నిలబడితే ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఇక ఫ్రెండ్స్, ఒకసారి తార్ రోడ్డు చూపించి మీకు ఇక క్లోజ్ చేద్దాం వీడియో అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, తార్ రోడ్ దగ్గరికి వచ్చేసాం మనము. మార్కాపురం బస్ స్టాండ్ నుంచి 11-12 కిలోమీటర్ల లోపల. ఓకే, తార్ రోడ్డు బిట్టు. ఇదిగోండి, ఏదో వెహికల్ కూడా వెళ్తూ ఉంది. పాసిబుల్ అయితే చూపిస్తాను మీకు. జమ్మని వెళ్ళిపోద్ది. ఎవరో లేడీ వెళ్తున్నారు, అదిగోండి వెళ్ళారు. చూడండి ఫ్రెండ్స్, లేడీస్ కూడా ధైర్యంగా బండ్ల మీద హ్యాపీగా వెళ్తున్నారు. ఎప్పుడు జనాలు తిరిగే ఏరియానే. అటు ఒక బండి వెళ్ళింది, ఇటు ఒక బండి వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మన చేలోకి దారి. ఓకే, మిరప తోటలు అవి అన్నీ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం. సో ఇక వీడియో అనేది ఎండ్ చేస్తాను. నా పల్సర్ బైక్ అక్కడ ఉంది. ఇలాగే మొన్న నేను వచ్చాను ఫ్రెండ్స్, బైక్ అనేది సడన్గా ఆగిపోయింది. అదిగోండి మన బండి. బైక్ అనేది సడన్గా ఆగిపోయింది. అంతా సప్లై అంతా వస్తుంది, సెల్ఫ్ అవుతుంది, స్టార్ట్ అవ్వట్లేదు. ఏంట్రా బాబు అని చెప్పేసి మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాను. వాళ్ళు ఏం చూడలేకపోయారు. ఇంకా 2-3 చూపించాను. ఏం చేయాలి, ఏంటి, అది పోయింది ఇది పోయింది అన్నారు. ఎవరు టైం ఇవ్వట్లేదు, అంత అవుద్ది ఇంత అవుద్ది అంటున్నారు, పెట్టిపో అంటున్నారు. అలా కాదు అని చెప్పేసి ఇక మనమే మొదలుపెట్టాము. సక్సెస్ఫుల్గా రూపాయి ఖర్చు లేకుండా చేసుకున్నాము. అది ఎనీహౌ, అది ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్ అండ్ గుంటూరు సిటీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.